ఈ టైమ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈరోజు దీని గురించి వివరంగా చూద్దాం. భారత్లో తూర్పుకి పశ్చిమానికి మధ్య టైం గ్యాప్ చాలా ఎక్కువ. అసలు ఎందుకిలా ఎప్పుడైనా ఆలోచించారా? అంటే గుజరాత్ కంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు దాదాపు 2 గంటల ముందే ఉదయిస్తాడు. ఈ కన్ఫ్యూజన్ పోవడానికే ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఐఎస్టీని దేశమంతా ఒకే టైం కోసం ఏర్పాటు చేశారు. మన ఐఎస్టీ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రేఖాంశం ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ నగరం గుండా వెళ్తుంది. అందుకే దీన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకున్నారు. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. స్వాతంత్ర్యానికి ముందు కోల్కతా, ముంబైకి వేర్వేరు టైం జోన్లు ఉండేవి. కాని ఇప్పుడు ఓ కొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నుండి. సపరేట్ టైం జోన్ ఉంటే పగటి వెలుతురును బాగా వాడుకోవచ్చని వాళ్ల వాదన. ఇప్పుడు గ్లోబల్ కాన్సెప్ట్ చూద్దాం. డేలైట్ సేవింగ్ టైం అంటే వేసవిలో గడియారాల్ని 1 గంట ముందుకు జరుపుతారు, అంతే. ఈ సిస్టమ్ ఎక్కువగా యుఎస్ఏ, కెనడా, యూరోపియన్ దేశాల్లో ఫాలో అవుతారు. మన దగ్గర అంతగా అవసరం రాదు. ఇక మరో ముఖ్యమైన గ్లోబల్ కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ లేదా ఐడియల్. ఇది క్యాలెండర్ తేదీని మారుస్తుంది. ఇది 180 డిగ్రీల రేఖాంశాన్ని ఫాలో అవుతుంది. కానీ ఇది స్ట్రెయిట్ లైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎందుకు వంకరగా ఉంది? ఇది ఎగ్జామ్స్లో అడిగే చాలా ముఖ్యమైన ప్రశ్న. సింపుల్గా చెప్పాలంటే ఒకే దేశంలో 2 వేర్వేరు తేదీలు ఉండకూడదనే ఈ ఏర్పాటు. లేకపోతే చాలా గందరగోళం. సో క్విక్గా రీక్యాప్ చేస్తే ఐఎస్టీ దేశం కోసం, డిఎస్టీ సీజన్స్ కోసం, ఐడియల్ ప్రపంచం కోసం. ప్రతి దానికి ఓ ప్రత్యేక ఫంక్షన్ ఉంది. మళ్ళీ మొదటి ప్రశ్నకొస్తే, భారతదేశానికి రెండో టైం జోన్ నిజంగా అవసరమా? దీనిమీద చాలా చర్చ జరుగుతోంది. ఫుల్ వీడియో కోసం కింద లింక్ను క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.